రిజ్వానా ఖాదర్ నిసా మనోజ్ షామీర్ అలీ ఎడగొట్టు శారద ప్రతాప్ ఓకే వెంకటరమణ పార్కిషారెడ్డి గొర్ల వెంకట శివ శ్రీరాములు ఇడగొట్టు రామాజులు బాలవీరయ్య అక్క వచ్చండి ఇదే తీసుకురాలి తీసుకున్న వాళ్ళు వచ్చండి. మీరు నెక్స్ట్ ఎలక్షన్లో పలానోడు పోటీ చేస్తాడు, డీలిమిటేషన్ అయితే మేమిద్దరము, డీలిమిటేషన్ కాబట్టి నేను చెప్పే మగవాడు ఎవడో ముందుకు వచ్చి కూసి రాజకీయాలు చేయండి. ట్రాక్టర్ల బాడీ దగ్గర నుంచి, ఇసుక తోలుకునే దాని దగ్గర నుంచి, మట్టి తోలుకునే దగ్గర నుంచి, రాళ్ళు తోలుకునే దగ్గర నుంచి, కంకర తోలే వరకు, రోడ్లు వేసుకునే వరకు అందరూ మీరే చేసింది. పోనీ మీ ప్రభుత్వంలో మర్చిపోదాం. ఈ ప్రభుత్వంలో కూడా అధికారం లేక రాకముందు అదే పెడబల్లిలో ఎన్హెచ్పిసి వాళ్ళు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళ దాంతో 100 మెగావాట్ పెడతా ఉంటారు. ఇప్పుడు చేస్తాండారే ఈ రోజుకి మీ నాయకులే పనిచేస్తున్నారు. అబ్బా పోయేసాడు, ధర్నా చేయకూడదు. భూములు ఏమని అసలు ఈ భూములకి మీకు ఏమే సంబంధము? ప్రభుత్వ భూములకి ప్రభుత్వం జీవో ఇచ్చింది. తమాషా ఉంది మీ వ్యవహారం అంతా. మీరు చెప్పిండే దానికంతా ఈ ప్రమాణాలంతా ప్రజలకు కూడా తెలియజెప్తా ఉన్నారు. ఆలోచన చేసుకోండి వీళ్ళ ఆలోచన విధానం. ఒక్కనికి కూడా బండవాళం లేదా? వీళ్ళకి జెండా ఉంది కానీ అజెండా లేదు, ఇష్యూస్ లేవు. ఇల్లు కొట్టుకొని వచ్చేకి రెడీ. ఏమన్నట్టు వీళ్ళు వెలిసిన రాజకీయ కందికొండ ప్రసాద్ తిట్టల్లా, చంద్రబాబు తిట్టల్లా. జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తామే, మీరు చంద్రబాబు నాయుడిని విమర్శిస్తారు. ఒకరి విప్లవం ఇంకొన్ని తీవ్రవాదమే. అది తెలుగుదేశంలోని విప్లవము వైసీపీలకు తీవ్రవాదము, వైసీపీల విప్లవం మాకు తీవ్రవాదమే. ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరు కరెక్ట్ ఎవరు తప్పని. అది రాజకీయాల్లో ఒక భాగము. అదేం కొత్తగా వచ్చిన బ్రహ్మ పదార్థమేం కాదు. దాని గురించి మీకెందుకే అంత ఉలికిపాటు? మాట ఎత్తితే స్థాయి అంటున్నారు. మీ స్థాయి నా స్థాయి చెప్పేసినబ్బా. మీకు విఘ్నత ఉంటే మీరు ప్రజలకు జవాబుదారీగా బతికే వాళ్ళైతే ప్రజలకు పోయి చెప్పుకోండి మీ స్థాయి ఏందో, మీ పనితీరు ఏందో చెప్పుకోండి. సోలార్ దాని మీద కూడా మీ పోరాటాలు ఏందో ప్రజలకు తెలియజెప్పండి. గతంలో 5 ఏళ్ళు గుడ్డిగాడికి పండ్లు ఏమైనా తోముతాంట్రా? ఆ రోజు మీరే కదా సోలార్ ప్రాజెక్ట్ చేసింది. అప్పుడు అనిపించలేదా? మా వాళ్ళు పోయేసి కూలీలు అయిపోతూ ఉన్నారు, సెక్యూరిటీ గార్డులు అయిపోతూ ఉన్నారు అని చెప్పేసి. ఈరోజున 100ల సంఖ్యలో పని ఇచ్చినామాట. మీరు ఇచ్చినారు గతంలో, ఇప్పుడు మేము ఇస్తాము. పని లేదని ఎందుకు అనుకుంటా ఉండవు? పశువులు మేసేకి గడ్డే ఉండదు అంటున్నావు. ప్రభుత్వ భూములు నమ్ముకొని మీరు పశువులు కొనింటారా? వేస్తా అంటారు. ఇవన్నీ కూడా సిస్టంలో వచ్చే మార్పులు. వాళ్ళని కూడా గౌరవిస్తాం. రైతుల గురించి కూడా ఆలోచన చేస్తారు, దానికి ఒక అకామిడేట్ చేస్తూ ఉంటారు. ఈ రోజున అదే మండలంలో
కోట్ల రూపాయల నిధులు వెచ్చించి సోలార్ పార్క్ ద్వారా వచ్చేటువంటి ఎల్ఏడిఎఫ్ అంటే కంపెనీ ద్వారా వచ్చే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్లో కోట్ల రూపాయలతో తాగునీళ్ళు ఇస్తాండాం, వాటర్ ట్యాంకులు పెట్టినాం, స్కూల్స్ ఇచ్చినాం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇస్తాండాం, రోడ్లు వేస్తాండాం. మీ వాళ్ళు రోడ్లు వేసుకున్నారు, వాళ్ళ ఊర్లకు రోడ్లు వేసుకున్నారు. అభివృద్ధి అనేది అమోఘంగా జరుగుతుంది. ఎక్కడి నుంచి జరిగింది? డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? ఎల్ఏడిఎఫ్ నుంచి వచ్చిండేదే. ఇంకా వస్తూనే ఉంటాయి అవి, నిరంతరం అది ప్రక్రియ. అది 31,000 రూపాయలు లీజ్ అమౌంట్ ద్వారా వాళ్ళు అసైన్ అయితే కూడా వాళ్ళ భూములు తీసుకొని మళ్ళీ 25 ఏళ్లకు వాళ్ళకే ఇన్హెరిటెన్స్ కూడా అప్పచెప్పి భూములకు 31,000 రూపాయలు బీడు భూములకి లీజ్ ఇస్తారంటే ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి ఆలోచనతో మీరు పోతున్నారు. మాకేం నష్టం లేదు. మీరు ప్రొటెస్ట్ చేసినా, మీరు ప్రాణాలు అర్పించినా, లేదు ఊరేసుకొని చచ్చిపోయినా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కార్యక్రమాలు కొనసాగుతాయి. గవర్నమెంట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. దానికి ప్రైవేట్ పర్సన్స్కి ఏమి అవసరాలు ఉండవు, ఆలోచనలు ఉండవు. మీకు బడవాలం లేదు, ఇష్యూ లేదు. ఇట్లా ఈజీగా జనాలు 10 మంది జమ అవుతారంటే ఎందుకంటే మీకు జనాలు రారు. మన అర్థమన్న వెన్నుపోటు తినమంటారు, వేల సంఖ్యలో వచ్చేసినారు అనుకుంటున్నారు. మీరు భ్రమల్లో బతుకుతా ఉన్నారు. మామూలుగా చెప్తా అంటా నేను. ఒక ఆయన ఉన్నాడు, ఆయన సోలార్ సాధించింది ఆయన. ఇప్పుడు సోలార్ వ్యతిరేకంగా పోరాడేది అదే ఆయనే. సైకిల్ మోటార్ మీద ఎక్కినా అంతే ఎత్తుంటాడు, సైకిల్ మోటార్ మీద దిగినా అంతే ఎత్తుంటాడు. ఎమ్మెల్యేకి పోటీ చేసినా అన్ని ఓట్లే వస్తాయి, కౌన్సిలర్ పోటీ చేసినా అన్ని ఓట్లే వస్తాయి. ఇప్పట్లో ఇంక భవిష్యత్తులో అవి కూడా రావు. మీరందరూ ఒకటేట అయిపోయా మనుషులు. మీకు బెదిరించుకోవాలా, డబ్బులు బిక్కోవాలా, ఏదో ఒకటి బెదిరించుకొని అవసరాలు గడుపుకోవాలా. ఇది మీ ఆలోచన. సభ్యతా సంస్కారం గురించి నాకు నేర్పిస్తున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉంటే ఏ ఊర్లో ఆయన చంద్రబాబు నాయుడిని చెప్పుతో కొట్టమని అడగలేదయ్యా? ఏ ఊర్లో ఉరేయండి అని చెప్పలేదయ్యా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని? ఆ రోజు ఆఫ్టర్ ఆల్ ఆయన ఒక ఎమ్మెల్యేనే. మీకు ఇంకా ఒకటి చెప్తాను, మతిపోయేటువంటి నిజాలు. మీ వాడు ఏం కాకముందు నేను ఎమ్మెల్యేనయ్యా. నువ్వేదో కాలిగోటికి తరంగానే అంటాడే. ఆయన చట్టసభ చూడకముందు నేను చట్టసభలో సభ్యున్నయ్యా నేను. అది నా స్థాయి. నా స్థాయి గురించి మీరేందే మాట్లాడేది? ప్రజలు నిర్ణయిస్తారు స్థాయిని. రాజకీయాలు మాట్లాడండి, మాకు పోయేదేం లేదు. అభివృద్ధి పరమావధిగా ముందుకు పోతున్నాం. మేము ప్రజా సంక్షేమమే మేము కోరుతున్నాం. అందుకే నిరంతరం ఇట్లా పనులు మేము చేస్తున్నాం. మీకు పని లేదు, చేసే పని దొరకదు కూడా. ఇంకా మీరు రాజకీయ నిరుద్యోగులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా పేద ప్రజల ఆరోగ్య రీత్యా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ఆరోగ్యశ్రీ కింద పరిగణలోకి వచ్చేటువంటి వైద్యం కాకుండా ఆ పరిగణలోకి రానటువంటి వైద్యం ఖర్చుల నిమిత్తం ఖర్చు చేసేటువంటి డబ్బును కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పెద్ద ఎత్తున అందజేస్తున్నటువంటి కార్యక్రమం బహుశా భారతదేశ రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లోనే ప్రథమ స్థానంలో ఉందని గర్వంగా చెప్తాం. ఈ మాట ఒక ఎమ్మెల్యేగా మేము కూడా ఎన్నికైనటువంటి తర్వాత పేదవాళ్లకు, ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకు ఆర్థికంగా ఆరోగ్యం కోసం వాళ్ళకు డబ్బులు చెక్కుల రూపంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించేటప్పుడల్లా మాకు కూడా ఒకంత గర్వంగా, ఒకంత సంతోషంగా, ఒకంత వారి కళ్ళల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని చూసినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి కావచ్చు, ఈ ప్రభుత్వం యొక్క పనితీరు కావచ్చు గర్వపడుతున్నామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఈ రోజున కదిర్లో 22 మందికి 18,55,509 రూపాయలు డబ్బులు అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు 594 మందికి గడిచిన 2 సంవత్సరాల కాలం 5,37,998 రూపాయలు నియోజకవర్గంలో ఉన్నటువంటి వారికి అందజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజున
గొడ్డల పార్టీ వాళ్ళకు మళ్ళీ చెప్తాను, గొడ్డల పార్టీని ఎందుకంటానంటే వెంటనే గుర్తుపడతారు అందరూ. మాకు సలహాలు ఇస్తా ఉన్నారు, హుందాగా రాజకీయాలు చేయాలని, సభ్యతగా మాట్లాడాలని, కాలి గోటికి కూడా తరం కామని చెప్పేసి, స్థాయి లేదని చెప్పేసి గతంలో కూడా మీకు సమాధానం ఇచ్చిన. మాకు నిజంగానే స్థాయి లేదబ్బా, మా నాయన ముఖ్యమంత్రి కాదు, మా తాత సర్పంచ్ కాదు, కష్టపడి పైకి వచ్చినాం. నన్ను మాట్లాడేవాళ్ళు మీరు స్థాయి గురించి మాట్లాడేటప్పుడు మీరు కింద చూసుకుంటే మంచిది. ఈ నియోజకవర్గంలో ఒక చరిత్రకారుడిని నేను, ఏ ఒక్క నాయకుడికి కూడా ఈ హిస్టరీ లేదు. 2 అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నటువంటి ఏకైక నాయకుడు అటు ఈ రోజున తెలంగాణ ఉండేటువంటి హైదరాబాద్లో అసెంబ్లీలో సభ్యుడిగా కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కావచ్చు, ఎన్నిక కాబడినటువంటి ఏకైక ఎమ్మెల్యే నేను మాత్రమే. డీలిమిటేషన్ టు డీలిమిటేషన్ ఒకే పార్టీలో ఒకే గొడుగు కింద పార్టీ కార్యకర్తలతో ప్రజలతో మమేకమై చూస్తానే పార్టీ గుర్తుకొచ్చే విధంగా రాజకీయాల్లో నిలబడినోడు కూడా ఈ నియోజకవర్గంలో నేను ఒక్కనే. ఈ జిల్లాలో కూడా నియోజకవర్గం టు నియోజకవర్గం అభ్యర్థులు మారినారు, అన్ని నియోజకవర్గాలు. నేను మారలా, ఒకటే పార్టీ ఒకే అభ్యర్థి నియోజకవర్గం. ఇక చెప్పుకుంటూ పోతే చాలా రికార్డులు ఉన్నాయి. నన్ను ప్రశ్నించే వాళ్ళు మీ గురించి ఒకసారి ఆలోచన చేసుకుంటాను. నా స్థాయి ఏందో నేను చెప్పిన, నేను చిన్నోడిని ఎప్పుడా ఈగ వాళ్ళేమో మా జగన్మోహన్ రెడ్డి మీద అంటారు. ఈడీ వాలిపోయిందయ్యా మీ జగన్మోహన్ రెడ్డి మీద, దాన్ని ఏం చేస్తారు మీరు? దాన్ని నూలుకోండి ఫస్ట్. మీ జగన్మోహన్ రెడ్డి గొప్పవాడబ్బా, 43,000 కోట్ల రూపాయలు అధికారికంగా ధృవీకరించబడి దాన్ని అటాచ్ చేసి మరి కేసులకు మోపినాయి నా మీద. అన్ని వేల కోట్లు నా దగ్గర డబ్బులు లేవు, అసలు డబ్బులే లేవు నా దగ్గర. కాబట్టి మీరు గొప్పవారే, మీ జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగారే. ఈగ వాళ్ళు లేకుండా చూసుకునే ముందు ఈడి వాలేసింది, దాన్ని ఏం చేస్తారో చెప్పండి, మళ్ళీ అడుగుతాను. మా ఇంట్లో మా చెల్లి అక్క ఇద్దరు బాగుండారు, నాకే అప్పుడప్పుడు డబ్బులు కూడా ఇస్తారు, ఎప్పుడన్నా అవసరమైతే పలుకుతారు వాళ్ళు. మరి మీ జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి కథ ఏందో చెప్పండి స్వామి. నాకు అంత స్థాయి లేదప్పా, మా అమ్మని మా చెల్లెల్ని దొబ్బేసి వాళ్ళ ఆస్తులు పెట్టుకునేంత స్థాయి నాకు లేదు. మా చిన్నాయన గారు ఉన్నారు, వాళ్ళ పిల్లలకు కూడా ఇప్పటికి నేను చదువు చెప్పిస్తా. మీ జగన్మోహన్ రెడ్డి చిన్నాయన కూతుర్ని రోడ్డు ఎంబడితో తిరుగుతా చెప్తాను నీకు అంత స్వామి కదిరిగొడ్డల గురించి. నిజాయితీ పరుడైతే మీరు నన్ను సిద్ధారెడ్డి గారు నువ్వు స్వచ్ఛమైనవానిగా నిరూపితమైన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి ఒప్పుకుంటా అన్నాడు. మాట కట్టుబడి నేను పోటీ చేసేటువంటి అవకాశం ఉన్నా ఒక పిటిషన్ వేసుకొని చేయలా. నేను కడుక్కున్న తర్వాత మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసిన. నిజంగా మీ నాయకుడు అంత గొప్పవాడే అయితే ఈ స్థాయి లేని వ్యక్తి నేను ప్రశ్నిస్తాడా? నీకు అంత గొప్పవాళ్ళు కదా మీరు, మీ మీద ఉండే కేసులు కొట్టేసుకున్న తర్వాత పోటీ చేస్తాను, నా కేసులు ఏం చేస్తారో త్వరితగట్ట పరిష్కరించమని చెప్పేసి ఒక పిటిషన్ చేసుకోమనే సార్ మొగోడు అంటాను. నాయకుడు కదా స్థాయి కదా, మళ్ళీ మీకు అంత దమ్ముధైర్యం లేదు. మీరు నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం కావచ్చు, నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం కావచ్చు, ప్రపంచ పటంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ మీద అన్ని దేశాలు పరిగెడతాయి, ప్రపంచమే పరిగెడతాం. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. 500 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీ టార్గెటెడ్గా పోతున్నారు. దట్ ఇస్ విండ్, సోలార్, బ్యాటరీ, పంప్డ్ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీ అన్నీ కలిపి 500 గిగావాట్లు పెట్టుకున్నారు, రూఫ్ టాప్ సోలార్తో కలిపి. దానికి అనుగుణంగానే ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ తమాషైన వ్యవహారం ఏమంటే అంతా వీళ్ళు మనీ లెండర్స్ కూడా మన్నెంబీర్లు అయిపోయినారు. ప్రాణాలైనా అర్పిస్తూ అంటారు. సింపాటిక్గా ఉంది ఇది. ఎందుకు మీ ప్రాణాలు అర్పించేది? గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. కమ్యూనిస్టు సోదరులేమో మేమే సోలార్ తెచ్చినామంటారు, ఇప్పుడు మళ్ళీ మాకు వద్దంటున్నారు.
మొన్నటిదాకా చాలా గోబే రికార్డ్స్ కమ్యూనిస్టులు ఇక్కడే కూర్చొని మాట్లాడినారు సోలార్ నేను తెచ్చినాను యురేనియం రిఫైనరీ అని చెప్పేసి వి అప్రిషియేట్ యువర్ జెస్చర్. మిమ్మల్ని ఘనకీర్తిని ఘనంగా కొనియాడతాం. మరి సోలార్ అప్పటి తెచ్చి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారా మీరు? ఏమైనా మతలబు ఉందా? ఏమైనా ఆట ఉందా? గడిచిన 5 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎనిపిగుంట సోలార్లో 1500 మెగావాట్ల ప్రాజెక్టు గాలివీడితో మీ కడప జిల్లాతో సహా మీ హయాంలోనే కదా పూర్తయింది. ఇది మీరే కదా పనులు చేసుకునేది, మీరే కదా పనులు చేయించింది.